హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెబీ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన కన్సల్టేషన్ పేపర్లో మనకి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కదండి. ఒక 7 పాయింట్స్ రిలీజ్ చేశారు. 7 ప్రపోజల్స్ అంటాం మనం. ఆ ప్రపోజల్స్ని ఆపే ఆపర్చునిటీ వచ్చిందండి మనకి. యాజ్ ఎ ట్రేడర్, యాజ్ అన్ ఇన్వెస్టర్, మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ని సెబీకి ప్రొవైడ్ చేసి ఆ ప్రపోజల్స్ని అట్లీస్ట్ కొంతవరకు అయినా, లేకపోతే కొన్ని ప్రపోజల్స్నైనా ఆపే ఆపర్చునిటీ మనకు వచ్చిందండి. ఈ వీడియోలో చూద్దాం మనం ఎట్లా ఆపచ్చు వాటిని అని. బట్ అది చూసే ముందు, ఇన్ కేస్ ఒకవేళ మీరు కనుక ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత సెబీ సైట్కి వెళ్తారు. అక్కడ చిన్న ఫామ్ ఉంటుందండి. ఆ ఫామ్లో మీరు ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేసి మీరు ఏమనుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రపోజల్ గురించి అనేది చెప్పచ్చండి. సెబీ వాళ్ళు ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ చదువుతారు. ఎవ్రీ ఫీడ్బ్యాక్, ఓకే, ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ, ఈవెన్ బ్రోకర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ట్రేడర్స్ దగ్గర తీసుకుంటారు, ఇంటర్మీడియటరీస్ దగ్గర తీసుకుంటారు. అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఒక సర్క్యులర్ అనేది ఫామ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అప్పుడే అవన్నీ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. బ్రోకర్స్ వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 2 మంత్స్ చాలా చాలా క్రిటికల్ అండి. మీరు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టైం తీసుకొని ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో దట్ సెబీ వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ అంతా చదివి చేంజెస్ చేసే స్కోప్ ఉంది మనకి. అయితే ఇప్పుడు ఈ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలని తెలియాలండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో అది ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ నార్మల్గా మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్ ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆర్గనైజేషన్ టైప్ అని ఉంటుంది. ఆర్గనైజేషన్ టైప్లో మీరు ఇన్వెస్ట్ అని పెట్టేసేయచ్చు ఇక్కడ. ఓకే, ఇన్వెస్టర్ కమ్ ట్రేడర్ ఇది. సో మీరు ఇన్వెస్ట్ అని పెట్టేయచ్చు. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుంది, మీరు ఎన్ఏ అని పెట్టేయచ్చండి. కన్సల్టేషన్ పేపర్లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెబీ వాళ్ళు ఇది ఒక్కటే కాదండి, చాలా కన్సల్టేషన్ పేపర్స్ని రిలీజ్ చేస్తారు. మీరు రైట్ కన్సల్టేషన్ పేపర్ని సెలెక్ట్ చేసుకుంటేనే మీ ఫీడ్బ్యాక్ కరెక్ట్ బకెట్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇందులో మీకు కన్సల్టేషన్ పేపర్ ఆన్ మెజర్స్ టు స్ట్రెంథెన్ ఇండెక్స్ డెరివేటివ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ మార్కెట్ స్టెబిలిటీ అని ఉందండి. దీన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడే మీ ఫీడ్బ్యాక్ ఈ కన్సల్టేషన్ పేపర్కి ట్యాగ్ అవుతుంది. ఓకే, అండ్ రెగ్యులేషన్ ఉంది కదండి, నాట్ అప్లికేబుల్ పెట్టండి. ప్రపోజల్స్లో వాళ్ళు రిలీజ్ చేసిన 7 ప్రపోజల్స్ కూడా ఉన్నాయండి. ఓకే, సో మీరు ఏ ప్రపోజల్ మీద అయితే కామెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రపోజల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 or 3 ప్రపోజల్స్ మీద కనుక మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఒక ప్రపోజల్ తీసుకొని మీరు దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ లింక్ క్లిక్ చేసి సెకండ్ ప్రపోజల్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఒకేసారి 2-3 ప్రపోజల్స్ మీద ఇచ్చే ఆప్షన్ లేదండి ఫామ్లో. సో మేక్ ష్యూర్ మీరు ఒక ప్రపోజల్ తీసుకొని దాని మీద ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ప్రపోజల్కి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మినిమం కాంట్రాక్ట్ సైజ్ ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది, స్ట్రాంగ్లీ అగ్రీ ఏదని, లేదంటే మీరు డిసగ్రీ కానీ స్ట్రాంగ్లీ డిసగ్రీ కానీ పెట్టచ్చు, మీకు ఏదైతే అది. అండ్ ఇంకొకటి అండి, ఈవెన్ మీరు ఈ ప్రపోజల్స్ని సపోర్ట్ చేసినా కూడా, మీరు గుడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి మీరు ఈ ఫామ్ని. తర్వాత డూ యూ వాంట్ టు కమెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది బై డిఫాల్ట్ మీకు ఏముంటుందంటే ఇలా ఉంటుందండి, చూజ్ ఆప్షను. మీరు ఎస్ అని పెడితేనే మీకు కమెంట్స్ రాయటానికి యూజ్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, సింపుల్గా లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేస్తే అంత యూజ్ ఉండదు. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్కి వెయిట్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి అంటే మీరు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో రాయాలి. సింపుల్గా మీరు ఇక్కడ ఎస్ పెట్టేసి ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేసినంత మాత్రాన దానికి యూజ్ ఉండదు. మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో అది కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ 2 ఫీల్డ్స్ ఉన్నాయండి. ఒకటి కామెంట్స్, రెండోది ర్యాషనల్. అంటే మీరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారు, ఎట్లా జస్టిఫై చేసుకుంటున్నారు మీ రీజన్ని అనేది. సో కామెంట్స్లో ఏం పెడతారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపోజల్ తీసుకున్నారు, మినిమం కాంట్రాక్ట్ సైజ్ అని. ఓకే, ఐ డోంట్ సపోర్ట్ మినిమం కాంట్రాక్ట్ సైజ్ అని చెప్పి మీరు బికాస్ ఆఫ్ దిస్ మేబీ ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ జెన్యూన్ ట్రేడర్స్ ఆర్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అండ్ ఇట్ విల్ ఆల్సో నాట్ హెల్ప్ లాస్ మేకింగ్ ట్రేడర్స్ యాజ్ వెల్ అని చెప్పి మీ కమెంట్ ఏదైతే ఉందో ఆ కమెంట్ పెట్టండి. ఓకే, అండ్ ర్యాషనల్ అంటే ఎందుకు మీరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారు అనేది కూడా మీరు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ సెల్లర్ ఉన్నాడు, ఒక 1 lakh 2 lakhs క్యాపిటల్ తోటి ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాడు. ఓకే,
అతను ఎట్లా పెట్టొచ్చు అంటే ఇన్ కేస్ ఒకవేళ కనుక కాంట్రాక్ట్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఐ నీడ్ 5 or 6 lakhs capital, and since I don't have the capital, I will move to options buying. Okay, because this is my living, and so I will move to options buying. And if I move to options buying, the probability of losing is more, because generally options ఏమవుతాయండి 80% ఎక్స్పైర్ అయిపోతాయి. సో మై ఛాన్సెస్ విల్ కమ్ డౌన్ యాజ్ ఎ ట్రేడర్, and then I will lose more money in options buying if I don't have an option to sell అని చెప్పి పెట్టచ్చు. అదే కనుక ఎవరైనా ఆప్షన్స్ బయ్యర్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐఎమ్ బయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద మనీ ఆప్షన్స్ very carefully, and if options contract size is increased, I cannot buy at the money, so I will move to out of the money, for example. Okay, if I move to out of the money, obviously I will lose more money, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద మనీ ఇంకా వర్త్లెస్ ఆప్షన్స్ కింద ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 80% ఆఫ్ ద ఓటీఎం ఆప్షన్స్ ఏమవుతాయండి, అవి వర్త్లెస్గా ఎక్స్పైర్ అవుతాయి, రైట్? సో ఏమవుతుంది, ఈవెన్ ఆప్షన్ బయ్యర్స్కి కష్టమే, ఎందుకంటే వాళ్ళు కూడా ఓటీఎం వెళ్ళిపోతారు తక్కువ ప్రైస్లో ఉన్న ప్రీమియమ్స్ కావాలని. అట్లాగే ఆప్షన్ సెల్లర్స్ కూడా ఆప్షన్ బయ్యర్స్ కింద కన్వర్ట్ అయిపోయే ఆప్షన్ ఉంటుంది, రైట్? సో ఆర్ వాల్యూమ్స్ తగ్గిపోతే స్లిప్పేజెస్ పెరిగిపోతాయి. ఇవన్నీ ఇష్యూసేనండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే అవన్నీ ఇష్యూస్ని క్లియర్గా ఇక్కడ 1 by 1 టైం తీసుకోండి, పోనీ ఒక 5 minutes or 10 minutes తీసుకొని క్లియర్గా పాయింట్స్ని మెన్షన్ చేయండి. అప్పుడే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వెయి చేస్తారు. ఓకే, సో అదండి. ఇక్కడ ఈ వీళ్ళు ఏదైతే క్యాప్చర్ కోడ్ ఇస్తున్నారో కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సెకండ్ ప్రపోజల్ గురించి చేయాలనుకుంటే మళ్ళీ మీరు వచ్చి ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఆప్షన్స్ని తీసేద్దాం అనుకుంటున్నారు, ఆర్ ఓన్లీ 1 ఆప్షన్ ఫర్ ఎన్ఎస్సీ అండ్ 1 ఆప్షన్ ఫర్ బీఎస్సీ అంటున్నారు. దానివల్ల మీకు ఏం లాస్ ఉంటుంది అనేది మీరు ఇక్కడ మళ్ళీ రాయొచ్చు. ఓకే, సో పాయింట్ ఏంటి అంటే ఏదైనా కూడా కన్స్ట్రక్టివ్గా రాయండి, బ్లేమ్ చేయొద్దు వాళ్ళని, సో దాట్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమవుతుంది. ఓకే, అండ్ ఫ్రెండ్స్, వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇలాంటి ఫీడ్బ్యాక్ మన ఒక్కళ్ళమే కాకుండా మన కమ్యూనిటీ మొత్తం ట్రేడర్స్ అందరూ ఇస్తే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి కొన్ని ప్రపోజల్స్ ఆపటానికి. సో మీరు చాలా గ్రూప్స్లో పార్ట్ అయి ఉండొచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్స్లో కానీ, ఎక్కడైనా ఆర్ వాట్సాప్ అయినా కానీ. సో మీరు, నా సజెషన్ ఏంటంటే ఆర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని ఎంతమందితో షేర్ చేయగలరో అంతమందితో షేర్ చేయండి. ఓకే, సో దాట్ వాళ్ళు కూడా ఎలా ఫీల్ చేయాలో తెలుస్తుంది వాళ్ళకి, అండ్ వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు, సో దాట్ సెబీ వాళ్ళు అట్లీస్ట్ కొన్ని ప్రపోజల్స్ అయినా ఆపుతారు. ఓకే, సో షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని, అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.